అరే చించాన్ చించాన్ ఒకసారి టీవీ చూడరా, టీవీ పెడతా, టీవీలో ఏముందో. చించాన్ని కొట్టేవాడు. అరే మామయ్య అంతగానే మేముంటా టీవీలో, అసలు నువ్వు పెట్టి సరే పెట్టు చూస్తా. ఏముందట నల్లగా తప్ప. మమ్మీ అదేంటి బాహుబలినా? నేను చూసింది నిజమేనా? ఉండరా నువ్వు చించాను చూసింది నిజమే. చూడు అక్కడ బాహుబలి కేచ్చు అయితే మన ఇంటి పక్కన పెట్టారు, కానీ కొన్ని రోజులే ఉంటుందంట అది. పద మనం త్వరగా వెళ్ళి అయితే చూద్దాం. అరే ఏంటి మమ్మీ నువ్వు ఇంత లేట్గా చెప్తున్నావు? సరే ఫాస్ట్ అప్. ఇప్పుడు టీవీలో చూసేది బాహుబలి విగ్రహం పక్కనే పెట్టుకొని పద పద. సరేరా చించాను, పద త్వరగా వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అనుకో, క్యూ ఉంటుంది. క్యూ లేట్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది. త్వరగా అయితే వెళ్ళిపోయి చూద్దాం. మన ఇంటి పక్కనే కూడా నచ్చుకుంటూ పోదాం. లేదు బండి ఎందుకు ఇంజనీర్కి బండ్ల బలిసింది అనుకుంటారు. అవును మమ్మీ నువ్వు కరెక్టే చెప్పింది. ఇంజనీర్కి బండి వేసుకొని పోతే బలిసింది అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే. సరేలే మనం అయితే త్వరగా పోతున్నాం గాయస్. మీరు ఇంకా ఎవరైతే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. అరే చించాన్ చూడరా ఒకసారి, బాహుబలి విగ్రహం ఎంత పెద్దగా ఉంది అసలు. చూడనీకి అక్కడ మనుషులు గీడ ఉన్నారు, చాలా మంది పోలీసులు గిట్లా కనిపిస్తున్నారు. చాలా టైట్ సెక్యూరిటీ అయితే ఉంది. కానీ స్టార్టింగ్ మనమే అనుకుంటే ఎవరికి తెలియదు. ఇంకా సిటీలో న్యూస్ అయితే ఇప్పుడే వచ్చింది కాబట్టి అమ్మయ్య మనం అయితే దబ్బున చూసాం. ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. అవును మామయ్య మంచిగా మనకి ఎక్కువ క్రౌడ్ కూడా లేదు, చాలా మంచిగా ఉంది. పోలీసు వాళ్ళు గిట్ట ఉన్నారు. ఇక్కడ కార్ అయితే ఆగింది, ఇప్పుడే చాలా మంది వస్తున్నట్టు, అందుకే కార్ అయితే ఆగింది. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది. 2-3 ఫ్లోర్ల బిల్డింగ్ అంత హైట్ ఉంది. 100 ఫీట్ల విగ్రహం మామ, అది మొత్తం ఎంత పెద్దగా ఉంది చూడండి. పోలీస్ సార్ని అయితే అడుగుతున్న ఫొటోస్ తీసుకొచ్చా అని. అది కొంచెం చూడండి మామ, అక్కడ పక్కకు అయితే చిన్న బాహుబలి అయితే పెట్టారు మన ఫొటోస్ కోసం. ఎందుకంటే అంత పెద్ద బాహుబలి పక్కన ఉంటే కాలు అంతా కూడా ఉండం మనం, అందుకని చెప్పేసి చిన్న విగ్రహం పెట్టారు. ఇప్పుడైతే మనం పోయి ఫోటోలు అయితే దిగుదాం. అది చూడండి మనంత హైట్లోనే చిన్న విగ్రహం కూడా కట్టారు. అసలు మనకంటే కొంచెం పెద్దగానే ఉంది. చూడండి అసలు దగ్గర నుంచి ఎంత ఇట్లా కనిపిస్తుంది. అయ్యయ్యో మన హైట్ క్రియేట్ చేయాలి కానీ మనకంటే పెద్ద క్రియేట్ చేశారు మమ్మ. సరేలే ఇంకేం చేస్తాం, మనమైతే వెళ్ళిపోదాం. ఇక మీరైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే చించన్ నాకు డౌట్ రా, ఇప్పుడు మనమే చూసాం కదా, మనం డోరేమాన్ గిట్ట వెళ్ళి అయితే తీసుకొద్దాం రా, డోరేమాన్ కూడా చూస్తాడు. అవును మమ్మీ ఆయనకి బాహుబలి అన్న ప్రభాస్ అన్న చాలా ఇష్టం. మనమైతే వెళ్దాం పదా. వెళ్ళి అయితే చించాన్ డోరేమాన్ తీసుకొని వద్దాం. ఫాస్ట్ వెళ్ళి తీసుకొద్దాం, వాడు చాలా సంతోషపడతాడు. సరే పద ఫాస్ట్గా వెళ్ళి అయితే తీసుకొద్దాం. మరి మనం మన బండి మీదనే వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం మంచిగా. అసలు మళ్ళీ క్రౌడ్ వస్తే తర్వాత చూడలేం రా. అవును మమ్మీ చూడు ఆగండి గైస్. ఇక్కడ కూడా ఒక విగ్రహం బిల్డ్ చేస్తారంట మమ్మ. మీరైతే ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ డోరేమాన్ మన చించాన్ అన్న డోరేమాన్ అన్న నాదన్న కెచ్చు రెడీ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఛాలెంజ్ గిట్ట జరుగుతుంది. అండ్ ఆ ఛాలెంజ్లో మనకు ఎక్కువ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం ఇక్కడ గిట్ట మనది అయితే విగ్రహం అయితే కడతారనమాట. నాకైతే చించాన్ విగ్రహం కట్టాలని చూడాలని ఉంది. కానీ చించాన్ విగ్రహం చూడాలన్నా మీరైతే వీడియోని లైక్ చేసుకొని ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మనకి ఎట్లయినా ఒక 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. చించాన్ విగ్రహం బాహుబలి విగ్రహం పక్కన అసలు మామూలుగా ఉండదు, చూడడానికి వేరే లెవెల్ ఉంటుంది. కాబట్టి మీరైతే ఇంకా ఎవరైతే చూస్తున్నవారు లైక్ చేసుకొని ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక మనం అయితే లేట్ లేకుండా పోయి ఇప్పుడైతే డోరేమాన్ అయితే పట్టుకొచ్చేద్దాం. చెల్లో పదరా చించాన్, లేట్ లేకుండా మనం అయితే డోరేమాన్ గిట్ట తీసుకొని వద్దాం. ఇక మళ్ళీ వాడి గిట్ట చూడకుంటే బాగోదు. మమ్మయ్య పద ఫాస్ట్గా వెళ్దాం. ఎందుకంటే పాపం డోరేమాన్ గిట్ట నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, అసలు బెస్ట్ ఫ్రెండ్ నాకు, అందుకని చెప్పేసి తీసుకొద్దాం. పద ఫాస్ట్గా అయితే పిల్లలు. మీరైతే ఇంకా ఎవరైతే లైక్ చేసుకోలేదో లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బాహుబలి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే ఆల్రెడీ వెళ్ళొచ్చాం కదా, ఇప్పుడు డోరేమాన్ గిట్ట చూడలేదు. మనమైతే బండిలో వెళ్దాం మామ, ఎందుకంటే మళ్ళీ డోరేమాన్ కూర్చోనికి రాదు బండి మీద అయితే వెళ్తే. నాకు తెలుసురా, అందుకే బండే తీసుకొచ్చాలేరా. ఓకే మామయ్య నేను ఎక్కలేదు, ఆగు. సరే ఎక్కురా. సరే గైస్, ఇప్పుడైతే మనం త్వరగా అయితే డోరేమాన్ అయితే ఎక్కించుకుని అయితే వద్దాం లేట్ లేకుండా. ఎందుకంటే డోరేమాన్ గిట్ట చూస్తే మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకా మీరైతే ఎవరైతే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.
ఇంకా లేట్లీ కూడా మనం అరే రే 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 మర్చిపోయినా మన ఇల్లు ఇక్కడ మామ. అసలు ఈ సిటీలో చాలా కన్ఫ్యూజన్ అవుతుంది, అన్ని పెద్ద పెద్ద ఇల్లు సేమ్ రోడ్లు ఉంటాయి, అసలు చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఆ ఇంటికి గిట్ట చాలా దారులు ఉంటాయి మన డోరేమాన్ ఇంటికి గిట్లా. ఇటే కదా, అరే ఈ రోడ్ కాదనుకుంటే ఇంకో రోడా, ఇంకో రోడ్ వస్తుంది, ఆ రెండో రోడ్డు నాకు మంచిగానే గుర్తుంది ఇల్లు. ఇదే కదా, మేబీ ఇదే 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 పక్క ఇదే రెండోదే నాకు గుర్తుంది. ఇప్పుడైతే కాల్ చేద్దాం అండి వానికి, ఇంటికాడ ఉండలేడు, మళ్ళీ అటు ఇటు పోతుంటాడు. అరే వాడు ఇంటికాడ లేడంట మామ, వానికి కాల్ చేసిన ఇంటికాడ లేడంట, పార్క్కి వచ్చిందంట. వాడు పార్క్లో అటుపక్క ఉందంట పోలీస్ స్టేషన్ ఎదురుగా. ఓకే ఇప్పుడైతే మనం అయితే పోలీస్ స్టేషన్కి ఎదురుగా వెళ్ళి ఎక్కించుకొని అయితే వద్దాం. ఇదిగోండి ఇది పోలీస్ స్టేషన్ ఎదురుగా గేట్, అంటే మనకి అయితే వచ్చేసి ఈ గేట్ వస్తుంది. అరే నా డ్రైవింగ్ కొంచెం రాదు మామ, ఏమనుకోకండి. అంటే లెర్నింగ్ లైసెన్స్ ఉంది, లైసెన్స్ లేదు అసలే నాకు. సరే మనమైతే డోరేమాన్ చించాన్ పోయి డోరేమాన్ని తీసుకొనిరా. అది చమ్మయ్య డోరేమాన్కి అయితే బండి ఎక్కేసాడబ్బా. ఇక డోరేమాన్ని తీసుకొని అయితే మనం అయితే విగ్రహం దగ్గరికి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా మీరు ఎవరైతే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోవచ్చు డోరేమాన్ గారు చించాన్ గారు ఒకటే ముందే కూర్చోరు, కానీ చించాన్ మీద డోరేమాన్ కూర్చుండు. ఇక డోరేమాన్ అయితే మంచిగా కనిపిస్తుండు, చించాన్ గారు కనిపిస్తలేడు. కాబట్టి మీరైతే ఇప్పుడైతే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ లేకుండా మనకు అయితే ఎట్లయినా 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మన విగ్రహం చించాన్ విగ్రహం అయితే వస్తుంది గాయస్. అర్థమైందా మీకు? చించాన్ విగ్రహం పెద్ద విగ్రహం గాయస్, అంత పెద్ద విగ్రహం చూస్తే అసలు మైండ్ పోతుంది. అయ్యో బాబోయ్ అనిపిస్తుంది అసలు, తెలుసా? అమ్మయ్య చేలో మనమైతే ఫైనల్ దింపేసాం. అందరూ అయితే వెళ్ళిపోయాను అనుకుంటా. షో ఇంకా టెంట్లు ఏమి వేయలేదు ఇక్కడ. మేబీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడరా. డోరేమాన్ ప్రభాస్ అన్న కేచు అయితే రెడీ అయింది ఇక్కడ. అవును చాలా బాగుంది, నాకు నచ్చింది. మనం పోయి ఫొటోస్ గిట్ట వీడియోస్ మంచిగా తీసుకుందాం. ఎవ్వరు లేరు, తర్వాత అయితే అందరు వస్తారు. అవునరా ఇప్పుడైతే మనం పోయి తీసుకుందాం. చూడు ఒకసారి ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది అసలు చూస్తుంటే ఇట్లా. అసలు అయితే నాకు ఇక్కడే ఉండకపోతే అవుతుంది, కానీ ఉండలేము కదా. అందరు మళ్ళీ పోలీసులు వస్తే ఎందుకున్నావు బాబు నడు అంటారు. అసలు చాలా బాగుంది, నాకైతే పిచ్చగా నచ్చింది. ఇంకో విషయం, ఈ చిన్న విగ్రహం అయితే జరపవచ్చు, ఎవ్వరు లేరు కాబట్టి ఇప్పుడైతే జరిపేస్తున్నా, ఆగండి. అరే కింద తీసుకుందాం ఫొటోస్, ఎందుకంటే కింద కొంచెం ల్యాండ్ బాగుంది. ఓ ప్రభాస్ అన్న కిందికి రా అన్న, ప్రభాస్ అన్న. అరే కింద పడేద్దాం, ఆగండి. అమ్మాయ మొత్తానికి అయితే ప్రభాస్ అన్నని కిందికి అయితే తీసుకొచ్చా గైస్. చూడండి చించాన్ డోరేమాన్ గారు ఎట్లా చూస్తారో ఇద్దరు. అమ్మాయ మొత్తానికి అయితే తీసుకొచ్చి మొత్తం అయితే చించాన్ని డోరేమాన్ అయితే చూపించేసా. ఇక మీరైతే వీడియోని చూస్తున్నారు, లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయాలి. మీ పని అయితే అదే ఉంది, ఇంకా మీకైతే ఇంకేం పని లేదు. మర్చిపోకుండా మీరు అందరూ అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడైతే మనం డోరేమాన్ అయితే దింపేసి వద్దాం, ఎందుకంటే మళ్ళీ వాడు పోలేడు నడుచుకుంటా అంత దూరం. ఇక మనం చూపించాం కాబట్టి ఇక త్వరగా అయితే తీసుకొద్దాం. కానీ ఇక్కడ కొత్తగా అయితే రేసింగ్ ట్రాక్ అయితే కట్టారు మా సిటీలో వచ్చేసి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఒక రేస్ అయితే ఆడదాం. ఏమంటావు చించాన్ డోరేమాన్? అవును మామయ్య, అవునవును బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు. పద పోయి అయితే ఆడదాం. అరే అయ్యో మమ్మీ మాకు డ్రైవింగ్ రాదు, మేము ఆడొచ్చా? లేదురా చించాన్ డ్రైవింగ్ రాకపోతే ఎట్లారా, నీకు కాళ్ళే అందవు. సరేలే నేను ఆడతా, మీరైతే ఇక్కడ ఆగి చూడండి, ఇక్కడే ఉండి చూడండి, మీకు లైవ్ అయితే నడుస్తుంటుంది ఇక్కడ టీవీలో. ఓకే నేనైతే ఇక్కడ పోయి రోడ్ మ్యాప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. రోడ్ మ్యాప్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి కార్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ అయితే చేస్తున్నా. ఇక వెళ్దాం పదండి. లోడింగ్ అయితే పడ్డది, అది చూసారా? చించాన్ డోరేమాన్ మీరైతే ఇక్కడే ఉండండి మర్చిపోకుండా. ఇప్పుడైతే మనమైతే రేస్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. 3, 2, 1 గో. రే గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే ఈ రేస్లో అయితే మనమే గెలవాలి. ఈ బైక్ వేసుకుంటే మనం కార్ వేసుకుంటాం. అమ్మయ్య ఎలాగైనా మనమే గెలవాలంటే మీరైతే ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైనా మనమే గెలుస్తాం. ఫాస్ట్గా మర్చిపోకుండా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎలా గెలవమో చూద్దాం. మనమే గెలుస్తాం నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది. మీరు ఛానల్కి అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు వెనకనే వస్తారు, మనమే స్పీడ్ పోవాలి. అస్సలు 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 అరే 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 గుద్దుకుంటే మెల్లగా పోతాం, గుద్దుకుంటే మెల్లగా పోతాం. అయ్యయ్యో అయ్యయ్యో మర్చిపోకుంటే మీరైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఫాస్ట్గా. అప్పుడైతే మనం గెలుస్తాం. అయ్యో అర్రే ఏమేమో అవుతుంది మామ నాకు. అసలు మార్నింగ్ నుంచి మొత్తం తిరుగుడే ఉంది కదా, అందుకని చెప్పి టిఫిన్ కూడా చేయలేదు, కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం. కాబట్టి మీరైతే వీడియోని చూస్తున్న వారు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మొత్తంగా మనమైతే రేస్ అయితే కంప్లీట్ అయితే చేసాం. ఫస్ట్ది కంప్లీట్ గైస్. ఎస్ మనమైతే ఇటు పోదాం, మళ్ళీ అటు పోతే ఇంకో రేస్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి, ఇంకో రేస్ దాకేందుకు. అందుకని చెప్పేసి మనమైతే రేస్ అయితే ఎండ్ చేసేసాం గైస్. సో ఇప్పుడు 30 సెకండ్స్లో రేస్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక షిన్చాన్ డోరేమాన్ ఎక్కడున్నారా, వెళ్ళిపోయారా నడుచుకుంటా అంత దూరం? లేదు వెళ్ళలేదు. చూడండి అక్కడి నుంచి అయితే వస్తున్నారు. షిన్చానే కదా, రైట్. డోరేమాన్ షిన్చాన్ గాడే అక్కడి నుంచి అయితే వస్తారు. అసలు నేను వెళ్ళిపోయారు అనుకున్నా, అదే కదా అంత దూరం ఇలా వెళ్తారబ్బా. అమ్మయ్య షిన్చాన్ డోరేమాన్ పదండి. ఇక డోరేమాన్ తిప్పేసి ఇక మేమైతే వెళ్ళిపోదాం పదండి మనం కూడా ఫాస్ట్గా. ఇక లేట్ లేకుండా మీరైతే ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనమైతే బండి ఎక్కి వెళ్ళిపోదాం. చలో బండి అయితే ఎక్కేసాం. ఎక్కువ షిన్చాన్ డోరేమాన్ ఏమైంది అలిగారా? మమ్మల్ని ఆడిపియలేదు నువ్వైతే పోతున్నావు మంచిగా ఆడుకోనికి. అరే మీకు డ్రైవింగ్ రాదురా, మీకు ఏజ్ లేదు అయినా సరే పదండి త్వరగా అయితే వెళ్ళిపోదాం. పెద్ద నీకు ఏదో ఏజ్ ఉన్నట్టు ఆ ఆటోను గుద్దుతావే. అరే షిన్చాను అది ఆటో కాదురా, బస్సు. అవునారా డోరేమాన్, నువ్వే నాకు చెప్పాలి, నాకు తెలియదు అనుకున్నావేంది? అరే ఆపండిరా, మీకు గొడవ ఏందిరా, ఊకే చిన్నపిల్లల లెక్క గొడవ పడతారు. ఇక చూడు ఆ బస్సు ఓడిపోయి ఇంకో బస్సును గుద్దింది. ఇప్పుడు ఆడేం చిన్నపోరాడారా? అలా కాదు మమ్మయ్య. ఎలా కాదురా షిన్చాను, ఇలా తయారైతే కష్టం రా షిన్చాన్. సర్లే మామయ్య, నువ్వు బాగా చెప్తావు. ఇంకా సరేలేండి గైస్, ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. చూస్తున్న వాళ్ళు లైక్ చేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా. ఇక బాయ్ అందరికీ.